నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పై అసత్య ఆరోపణ చేసిన మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్రపై జగంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. సూర్యచంద్ర ఆరోపణ తిప్పికొట్టారు. అవినీతి నిరూపిస్తా కాల్వలు కొలుద్దాం రండి అంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన పదే పదే అసత్య ఆరోపణ చేస్తూ తన అవినీతిని కప్పిపెట్టుకుని పదే పదే నిందలు వేయడం సరికాదన్నారు. జగంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలుగా 4 సార్లు శాసనసభ్యుడిగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని టీడీపీ నేతలు అన్నారు. శిష్యులు అందరం కూడా సూర్యచంద్ర గారితో కలిపి, మరి ఆయన సూర్యచంద్ర గారికి తెలుసు ఆ బుర్ర ఏంటో, అదేంటో, ఆ నెహ్రూ గారి వ్యక్తిత్వం ఏంటో. ఆయన దగ్గర మరి వాళ్ళ అమ్మగారు 2 సార్లు, ఆయన ఒకసారి పంచాయతీ సర్పంచ్లుగా చేసినటువంటి సందర్భం, మరి నెహ్రూ గారి ట్రైనింగ్, నెహ్రూ గారితో మరి ఆయన యొక్క సాహసం అన్ని కూడా సూర్యచంద్ర గారికి తెలుసు. అయితే చెప్పగా 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 చేదు తీపోయినట్టు ఆయన పదే 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 అవినీతి అవినీతి అవినీతి. ఒకటే, టైము లేదు, ప్లేసు లేదు, మీరు చెప్పన్నామన్నా ఒకటి. ఆయన ఎక్కడైనా జ్యోతుల నెహ్రూ గారు కానీ, జ్యోతుల నవీన్ గారు కానీ ఒక్క తట్టమట్టి అమ్ముకుని 10 రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే ప్రూఫ్స్ రండి, మేము రెడీ. అంతేగాని ఏమి ప్రూఫ్స్ లేకుండా, ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు సోదరా. నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, పేరు తెచ్చుకున్నావు, ఓకే, నీ రాజకీయం నువ్వు చేసుకో, మా రాజకీయం మేము చేసుకుంటాం. అంతేగాని అవాకులు చవాకులు పేలొద్దు. అయితే పదే 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 చంద్రబాబు నాయుడు గారు ఏదో కొండలు తవ్వేస్తా ఉన్నారు, అది తవ్వేస్తా ఉన్నారు లేదు మన 24 ఎలక్షన్లో జగ్గంపేటలో చెప్పడం జరిగింది. ఎస్, మా సోదరుడు రాజా గారు చెప్పారు మైనింగ్ గురించి. అది మళ్ళీ దానికి జోరుకు వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా మీరు ఏ అవినీతి ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్స్ తోటి రండి. మరి మన 3-4 రోజులుగా ఏదో హల్చల్ చేసి లేనిపోని నిరాధారమైనటువంటి మరి అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి జ్యోతుల నెహ్రూ గారిని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజున సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఆయన కూడా తిరిగి ఆయన్ని అటువంటి నాయకుడు లేడని చెప్పి ఇతను ప్రతి కార్యక్రమంలో చెప్పుకున్నటువంటి వ్యక్తి. మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా పనిచేసేటువంటి నాయకుడు. మరి అలాగే ఈ రోజున మరి చెప్తా ఉన్నారు మన కార్యకర్తలందరికీ నెహ్రూ గారు ప్రోత్సహిస్తే మేమందరూ కూడా ఇవన్నీ కూడా మన ఈ మధ్యన సూర్యచంద్ర అనే వ్యక్తి లేనిపోయిన నిందారోపణ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జ్యోతుల నెహ్రూ గారి గురించి ఈ జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ లేరు. 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల్లో ఉన్న వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఆయన కూడా ప్రజలను అనుసరించి ఆయన చరిత్ర అంతా ప్రజలందరికీ తెలుసు. ఆయన మంచివాడా చెడ్డవాడా అన్నది. కానీ ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక మచ్చ అనేది లేదు. ఉదాహరణకు ఈవేళ ఒక్క దఫా ఎమ్మెల్యే చేస్తే 100 కోట్లు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు 40 సంవత్సరాల్లో 4 సంవత్సరం జబ్బులు చేసి కూడా ఈ రోజు కూడా అప్పులు చేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 9 మంది వ్యక్తులు శాసనసభ్యులుగా చేశారు. పెద్దలు దురిశెట్టి గోపాలరావు గారు మొట్టమొదటిగా చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అంటే ఏంటో ఈ నియోజకవర్గానికి రుచి చూపించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఎందుచేత చెప్తున్నానంటే అవగాహన ఉన్న వ్యక్తిగా, నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు, మంత్రిగా చేసిన వాళ్ళు 2 ఉన్నారు, ఎవరో చేయలేదు. ఇక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మా గ్రామం సూరంపాలెం గ్రామంలో గొల్లమెట్ట అనే ఒక మెట్ట ఉంది.
అది గతంలో 1961లో మా తాతగారు సర్పంచ్గా ఉండగా ఒక 100 ఎకరాలు, నేను మొట్టమొదటి సర్పంచ్గా నెగ్గినప్పుడు 1998లో 120 ఎకరాలు పేదలకు పంచడం జరిగింది. ఆ పేదలో దాన్ని ఎత్తుపల్లాలు సరి చేసుకోవడానికి గ్రావెల్ తీయటం జరుగుతూ ఉంది. వాస్తవం. గత ప్రభుత్వంలో నేను కూడా వైసీపీలో ఉన్నా. ప్రస్తుతం నేను గండేపల్లి మండలం వైసీ ఎంపీపీగా కూడా చేస్తున్న సందర్భం. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఎంత అల్లాడిపోయారో, ఇసుక దొరక సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం ప్రత్యక్షంగా చూసాం. దాన్ని నివారించడం కోసం ఏ భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఉచిత ఇసుక పాలసీని. గోదావరిలో నుంచి ఎత్తున్నారు ఇసుక, అక్కడి నుంచి వస్తుంది ఇసుక, ఎక్కడి నుంచి అన్నా తీసుకోమన్నారు. ప్రత్యక్షంగా అతని ఇంటికి ఏ అవసరం వచ్చిందో అదే అతనికి అవసరం ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. నువ్వు పదే మైనింగు, మట్టి, ఇసుక అన్నది సామాన్య ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకకుండా చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. తర్వాత మట్టి కూడా పునాదులు వేసుకోవడానికి కూడా దొరకకుండా నువ్వు చూస్తున్నావు. నీ గ్రామంలోనే పామాయిల తోటలో కానీ బంకు కట్టుకునే వాళ్ళకి కానీ మట్టి అక్కడి నుంచే కదా తోలుకున్నారు. అది ఎవరైనా తెచ్చేసారా? సామాన్య ప్రజలకు అవసరం అది. ఆ రైతు ఉంటాడు, పల్లం అవుద్ది, తెచ్చేసుకుంటాడు. నేను ఇందా చెప్పినట్టే పునాది ఉంటుంది, పునాదులు కప్పెట్టుకుంటాడు. మట్టికి నవీన్ గారికి, మట్టికి నవీన్ గారికి. మరి నీ ఊళ్ళో మట్టి తోలుతుంటే నీకు లింక్ ఉందా? నీ ఊళ్ళే కదా ఆ సైట్ కప్పెట్టుకుంటా. పామాయిల తోట చూస్తే నీకు కనపడుతుంది అక్కడ. మరి ఆ మహానుభావుడు పరిస్థితి ఏంటంటే, ఎన్ఆర్ నుంచి డబ్బులు వస్తే ఇంటింటికి ఒక గ్లాసు ఒక నిమ్మ మొక్క, ఒక జామ మొక్క ఇచ్చి పెంచి పెట్టాడు. కోట్ల రూపాయలు వచ్చింది. ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి కూతుర్ని కొడుకుని డాక్టర్ చదివించుకున్నాడు. నీతి గురించి అవినీతి గురించి మాట్లాడతాడు ఆయన. అసలు నీతి అంటే తెలుసా అతనికి? అవినీతి నీతి గురించి ఏమైనా తెలుసా? అసలు అర్థం తెలుసా అతనికి? అతను అక్కడ 8 ఎకరాలు అమ్మేశాను అంటాడు. 8 ఎకరాలు, ఎకరం 10,000. ఎన్నిసార్లు సర్పంచ్ కూడా ఏడతాం? ఎకరం అంతా 10 లక్షలు, 10,000 కూడా ఉండేది కదా. అప్పుడు అయిపోతుంది. 53 కార్లు మెయింటైన్ చేస్తాడు, రోజు దిగుతున్నాడు. ఇప్పుడు పైగా నిన్న ఒకటి మళ్ళీ ఒక క్వశ్చన్ వేసాడు. మీరు అందరూ ఉంటారు, ఒక క్వశ్చన్ ఒకటి వేసాడు. ఎంపీ గారు 30,000 వచ్చినాయి, నెహ్రూ గారు 35,000 వచ్చినాయి, 53 వచ్చినాయి. నాకు 10,000 వచ్చినాయి, ఉన్న 20,000 తప్పుగా అవతలకి ఇచ్చారు ఓట్లని. ఆ పద్ధతి చేసింది వాళ్ళు. అయితే గాజుకి అయింది, లేకపోతే వైఎస్ఆర్కి అయింది అన్నారు వాళ్ళు. ఆ కార్యకర్తలు మొత్తం చెప్పారు.